హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ గోల్డ్ రేట్ తో కంపేర్ చేసుకొని గోల్డ్ రేట్ తగ్గుతుందా లేదంటే తగ్గిందా, ఎప్పుడు తగ్గుతుంది లేదంటే పెరుగుతుందా అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. మన ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసారంటే 4800 గోల్డ్ రేట్ ఉన్నప్పటి నుంచి అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ 4800, 5025, 5200 అలా అయితే పెరుగుతూ ఉన్నింది గోల్డ్ రేటు. గోల్డ్ రేట్ అయితే ఫుల్ గా తగ్గిపోయిన సందర్భాలు అయితే లేవు, కానీ అలా మనకి పెరుగుతూనే ఉన్నింది. ఒక అమౌంట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆగి ఉన్నింది, మళ్ళీ అయితే ఇంక్రీజ్ అయింది. ఈ గోల్డ్ రేట్ కానైతే మనకి ఓన్లీ 23-24 వరకు మనం చూసుకున్నామంటే, అంటే 2023 జనవరి నుంచి మనం 24 ఇప్పుడు మే వరకు చూసుకున్నామంటే గోల్డ్ రేట్ అయితే ఇలా పెరుగుతూనే ఉంది. ఒక్కొక్క 100-200 అలా పెరుగుతూనే ఉంది. ఈ 1 ఇయర్ లోనే మనకి ఆల్మోస్ట్ 2000 రూపీస్ అయితే పెరిగింది గోల్డ్ రేట్. అదే మనం లాస్ట్ 3 మంత్స్ గా కానీ చూసుకున్నామంటే గోల్డ్ రేట్ 5800 నుంచి 6800 దాకా అయితే పెరిగింది. ఈ 3 మంత్స్ లోనే మనకి 1000 రూపీస్ అయితే పెరిగిపోయింది. 100 అలా పెరుగుతూ వెళ్ళి 6800 దాకా అయితే వచ్చింది. 1000 రూపీస్ మనకి 3-4 మంత్స్ లోనే పెరిగింది. గోల్డ్ రేట్ అయితే తగ్గేదైతే ఏముండదు, అది అయితే పెరుగుతూనే ఉంది మనకి. ఇప్పుడు 5800 నుంచి 6800 మనకి 3-4 మంత్స్ లో పెరిగింది కదా. ఎంత పెరిగింది? 1000 రూపీస్ అయితే పెరిగింది గోల్డ్ రేట్. తర్వాత 6800 నుంచి ఎంత వస్తుంది? ఒక 6700, 6600 వస్తుంది. అంటే ఒక 100-200 తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి? 5800 నుంచి 68 అంటే 1000 రూపీస్ పెరిగింది, కానీ తగ్గేది ఎంత మనకి? 100-200 తగ్గుతుంది, కానీ పెరిగేది ఎంత? 1000 రూపీస్. అలా పెరుగుతూనే ఉంది. మనం ఏమనుకుంటాము? 5800 నుంచి 1000 రూపీస్ పెరిగింది కదా, ఒక 100-200 తగ్గగానే ఓ గోల్డ్ రేట్ తగ్గిపోయింది అనేసి మనం చూస్తాం. గోల్డ్ రేట్ అయితే తగ్గింది, ఇప్పుడు కొనుక్కుందాం అనేసి మనం అమౌంట్ తీసుకెళ్లేసి మొత్తం గోల్డ్ కొనుక్కుంటాం. అదేదో మనం 5800 ఉన్నప్పుడే గోల్డ్ రేట్ పెరుగుతుందని మనకు తెలిసినప్పుడు 5800 అప్పుడే మన దగ్గర ఉండే అమౌంట్ ని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 1000 రూపీస్ ఒక గ్రామ్ కి లాభం వస్తుంది కదా. జనరల్ గా అందరు చేసే మిస్టేక్స్ ఇది. అంటే 5800 ఉన్నప్పుడు ఒక 59 వెళ్ళిందంటే ఓకే మళ్ళీ తగ్గుతుందిలే గోల్డ్ రేట్ అనేసి అప్పుడు మనం ఏమి ఇన్వెస్ట్ చేయము, ఏమి కొనుక్కోకుండా వెయిట్ చేస్తూ ఉంటాము. అది ఆల్మోస్ట్ 6268 అలా పెరిగిపోయినప్పుడు మళ్ళీ 6800 నుంచి ఒక 100 రూపీస్ 6700 రాగానే గోల్డ్ రేట్ తగ్గిపోయింది అనుకునేసి అప్పుడు వెళ్ళి మనం కొంటూ ఉంటాము. అలా కాకుండా ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పెరుగుతుంది అని తెలిసిన టైంలో మీ దగ్గర కానీ అమౌంట్ కానీ ఉంటే గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. అది ఎలాగైనా మనకి పెరుగుతుంది, ఇప్పుడు కాదు మనకి ఫ్యూచర్లో అయితే పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల లాస్ అయితే ఏముండదు, లాభమే వస్తుంది. కాబట్టి మనీ ఉండి మనం గోల్డ్ను కొనుక్కోవాలి అని అనుకున్న టైంలో గోల్డ్ను కొనుక్కోవటమే మంచిది. అస్సలు సేవ్ చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు కూడా చిన్నగా సింపుల్గా అయితే స్టార్ట్ చేయొచ్చు సేవింగ్స్ని. ప్రతిరోజు ఒక అమౌంట్ని 10 కానీ 20 కానీ 30 లేదంటే 50 ఏదో ఒక అమౌంట్ని అయితే తీసుకొని ప్రతిరోజు కంటిన్యూస్గా 30 డేస్ కానీ వేస్తూ కానీ వచ్చామంటే 30 డేస్కి కానీ అయితే 600 రూపీస్ సేవ్ చేయొచ్చు. 20 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ అయితే. అది 30 రూపీస్ కానీ ప్రతిరోజు 30 డేస్ వేస్తే 900. అదే 50 రూపీస్ కానీ ప్రతిరోజు కానీ 30 డేస్ వేస్తే 1500 సేవ్ చేసుకోవచ్చు. ఇదే అమౌంట్ని కానీ 3 మంత్స్కి సేవ్ చేయాలని అనుకుంటే 20 రూపీస్తో కానీ అయితే 1800 సేవ్ చేయొచ్చు. 30 రూపీస్తో కానీ అయితే 2700. అదే 50 రూపీస్తో కానీ అయితే 4500 అయితే 3 మంత్స్కి సేవ్ చేయొచ్చు. ఇదే అమౌంట్ని 6 మంత్స్కి కానీ తీసుకున్నామంటే 20 రూపీస్తో కానీ అయితే 3600, 30 రూపీస్తో కానీ అయితే 5400, 50 రూపీస్తో కానీ అయితే 9000 సేవ్ చేయొచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి 20 కానీ 30 కానీ 50 కానీ ఏదో ఒక నెంబర్ని అయితే తీసుకొని ప్రతిరోజు కానీ కంటిన్యూస్గా 6 మంత్స్ కానీ వేస్తూ కానీ వస్తే మనకు ఒక అమౌంట్ అయితే చేతిలో ఉంటుంది. ఇప్పుడు 1 గ్రామ్ రేట్ ఎంత ఉంది మనకి? 6800 రూపీస్ అయితే ఉంది. దీనికి మళ్ళీ వాళ్ళు వేస్టేజ్, జిఎస్టీ ఇంకేదైనా ఎక్స్ట్రా వేసినా కూడా సపోజ్ ఒక 7500 అనుకోండి అప్రాక్సిమేట్గా. మనం కొనుక్కునే టైంకి ఇలా సేవింగ్స్ అంతా చేసుకున్నాక మనం కొనుక్కునే టైంకి కానీ ఒక 7500 కానీ ఉంటే 20 రూపీస్ సేవ్ చేసిన అమౌంట్తో మనం 6 మంత్స్ తర్వాత కానైతే ఒక 1/2 గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. అదే 30 రూపీస్ సేవ్ చేసిన అమౌంట్తో కానైతే 1/2 గ్రామ్ కంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. అదే 50 రూపీస్ కానీ సేవ్ చేసిన అమౌంట్తో కానైతే మనం 1 గ్రామ్ కంటే కూడా ఎక్కువ అయితే కొనుక్కోవచ్చు. ఇలానే ప్లాన్ చేసుకొని ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకొని గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు. ప్రతిరోజు మనకి ఏదో ఒకటి ఏదైనా కొనుక్కోవడానికి బయటకు వెళ్తాము, లేదంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈవినింగ్ టైమ్స్లో రాగానే ఎంత అమౌంట్ అయితే మీ పర్స్లో ఉంటుందో ఆ అమౌంట్తో మీరు 20 కానీ 30 కానీ 50 కానీ తీసుకెళ్ళి హుండీలో కానీ వేసేసారంటే
ఎలాగో చేతిలో చేంజ్ ఉంటుంది కాబట్టి అలా వేయొచ్చు. ఒకవేళ చేంజ్ లేకపోయినా కానీ 2 డేస్‌కి కలిపి గాని 50, 50, 100 కూడా అయితే హుండీలో వేసేయొచ్చు. అసలు మా చేతిలో అమౌంటే ఉండదు. మా దగ్గర ఓన్లీ డిజిటల్ గానే ఉంటుంది. అకౌంట్‌లో గూగుల్ పేలో గానీ లేదంటే అకౌంట్‌లో ఉంటదని అనుకునే వాళ్ళు కూడా ఇలా మేము ప్రతిరోజు అమౌంట్‌ని వేయలేము అని అనుకున్న టైంలో డిజిటల్ గోల్డ్‌ని కూడా కొనుక్కోవచ్చు. డైలీ మీ దగ్గర ఒక 50 రూపీస్ ఉంటే 50 రూపీస్ ఎళ్లి పేటీఎంలో కానీ లేదంటే ఫోన్‌పేలో గానీ, గూగుల్ పేలో గానీ ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు 50 రూపీస్‌కి కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే మీకు ఎంతో కొంత మిల్లీలో అయితే యాడ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు అలా 50, 50 లేదంటే 20, 20 యాడ్ చేస్తూ కానీ వచ్చారంటే 30 డేస్‌కి మీకు ఎంతో కొంత ఎన్ని గ్రామ్స్ మీరు ఎంత అమౌంట్ వేస్తారో అంత అమౌంట్‌కి తగ్గ గ్రామ్స్ అయితే మీకు యాడ్ అయితది. ఫిజికల్ గోల్డ్ మీకు ఓకే అనిపిస్తే ఇలా అమౌంట్‌ని హుండీలో వేసుకొని ఇలా కూడా సేవ్ చేసుకొని గోల్డ్‌ని కొనుక్కోవచ్చు. లేదు మాకు ఫిజికల్‌గా మా దగ్గర అమౌంట్ ఉండదు అనుకునే వాళ్ళు డిజిటల్ గోల్డ్‌ని కూడా కొనుక్కొని మీ దగ్గర ఒక 5 గ్రామ్స్ లేదంటే 3 గ్రామ్స్ అలా వచ్చిన టైంలో మీరు డెలివరీ ఆప్షన్ కూడా పెట్టుకొని ఇంటికి కూడా గోల్డ్ కాయిన్స్‌ని అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు సేల్ చేయాలనుకున్న టైంలో కూడా ఎంత అమౌంట్ అయితే మీకు సేవ్ అయి ఉంటుందో ఆ అమౌంట్‌తో ఎన్ని గ్రామ్స్ వస్తాయో అది కూడా మీరు సేల్ చేసుకోవచ్చు డిజిటల్‌గా కూడా. అలా ప్లాన్ చేసుకొని ఎంతో కొంత గోల్డ్‌ని గాని ఇప్పటి నుంచే స్టార్ట్ చేశామంటే ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత కానైతే మనకి ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మన దగ్గర ఒకైతే అమౌంట్ వస్తుంది. ఈ డిజిటల్ గోల్డ్ కూడా మాకొద్దు అని అనుకునే వాళ్ళు సెపరేట్‌గా ఒక సేవింగ్స్ అకౌంట్‌ని అయితే ఓపెన్ చేసుకొని ప్రతిరోజు గానైతే 50 గాని, 100 గాని ఆ సేవింగ్స్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు అంటే మంత్లీ ఒకసారి సాలరీ వచ్చిన తర్వాత కూడా కొంత అమౌంట్‌ని అయితే సేవింగ్స్ అకౌంట్‌కి గాని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఆ సేవింగ్స్ అకౌంట్‌ని అయితే గూగుల్ పేకి, ఫోన్ పేకి ఇలా దేనితో లింక్ చేయకుండా ఓన్లీ మీరు కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునేలాగా ఆప్షన్ గాని పెట్టుకున్నారంటే ఎలాగో మీరు అమౌంట్ గాని అవసరమైనప్పుడు ఇప్పుడు మన గూగుల్ పే గాని, ఫోన్ పే గాని అయితే వెంటనే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాము. ఈ ఆప్షన్స్ అన్ని మనకి చేతిలో అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాము. అదే మనం కార్డ్ తీసుకెళ్ళి ఏటీఎంకెళ్ళి అమౌంట్ తెచ్చుకోవాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా! అందుకని ఏదైనా ఒక సెపరేట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఓన్లీ కార్డ్ ఆప్షన్ మాత్రమే పెట్టుకోండి. ఇలా కూడా కొంత అమౌంట్‌ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానెల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్. బై బై.